ఎందుకంటే అతను స్టూడెంట్స్కి చాలా మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, అసలు ఏ క్యాలెండర్ లేదు. అచ్చం ఇంట్లో పెట్టుకోమని నార్మల్ క్యాలెండర్స్ ఇస్తున్నాడు. అంటే జాబ్స్ ఇచ్చామంటున్నారు కదా. ఏ జాబ్స్ ఇస్తే సగం స్థలాల్లో. సగం ఏపీ స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు, తెలంగాణలోనే ఉన్నారు. ఇంకెక్కడ ఉన్నాయి జాబ్స్? అంటే మిగతా ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పరంగా సో ఇదంతా ఎట్లుంది? ఏమి అభివృద్ధి అంటే నాకేంతే ఏమీ కనపడలేదు బ్రో. నాకు తెలిసి సంక్షేమ పథకాలు అంటే మాకు వచ్చాయి, కానీ అది ప్రీవియస్ నుంచి అయినా వస్తున్నాయి. కానీ కొన్ని వేస్ట్ సంక్షేమ పథకాలు పెట్టాడు అనిపిస్తుంది నాకైతే. యా అంటే అంటే ఇప్పుడు నాడు నేడు పథకాలు కావచ్చు, ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు, సో ఇవన్నీ చేసామంటున్నారు కదా. ఇల్లులు అంటే వాళ్ళ ఊరికి ఇచ్చారు బ్రో. సో బ్రదర్, మరి ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అలయన్స్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. యా అంటే అలయన్స్ అంటే ఎందుకంటే డెవలప్మెంట్ ఇల్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కబ్జాలు చేద్దామా వాళ్ళ థాట్స్. ఎటువంటి డెవలప్ అయితే ఈ 5 years నుంచి ఎటువంటిది చేయట్లేదు. ఓకే బ్రదర్, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నావా? 100% అండి. అంటే ఏం జరగాలనుకుంటున్నావు? ఐటీ డెవలప్ కావాలి. అలాగే ఐటీతో పాటు ఫార్మర్స్కి కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద వస్తున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారితో అలాగే బీజేపీ తోటి. సో ఒకవేళ పొత్తుల మీద రాకుండా సింగిల్గా పోటీ చేస్తే వస్తారంటావా? కొంచెం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము ఇలాగే వచ్చాడు, ఓడిపోయాడు. బట్ ఏంటంటే ముందు ఏపీ డెవలప్మెంట్ కావాలని పొత్తులతోటి సిద్ధమయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఇలా పొత్తులు పెట్టుకుంటే మన ఏపీని మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. అందుకని బీజేపీ తోటి మరియు టీడీపీ తోటి పొత్తుతోటి అలయన్స్ పెట్టుకున్నారు. బ్రదర్, మరి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు కదా. 175 ఏమో, ఇట్స్ ఇంపాసిబుల్. చెప్పలేదంటే అది ఇంపాసిబులే. ఎవడేం చెబుతాడు నేను సీఎం అవుదాం అనుకుంటా, కానీ అవుతామా ఏంటి? ఓకే, అయితే ఇప్పుడు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది కదా, సో ఈసారి మరి అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నారు? కంపల్సరీ 100% వెళ్తాడు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు, అది మాత్రం 100% వెళ్ళిపోతాడు. దానికైతే అక్కడ ఆపడానికి ఎవరు లేడు ఇంకా పవన్ కళ్యాణ్. ఎట్లుంది బ్రదర్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 23 seats ఇచ్చారంటున్నారు కదా, సో జన సైనికులు కొంచెం అప్సెట్ అయ్యారు అంటున్నారు, మీరేం చెప్తారు? మేము కూడా అప్సెట్ అయ్యాము. కానీ నిన్న ఒక మాట అన్నాడు, మనం ఈ 21 seat ప్లస్ 2 MP seats కానీ గెలిస్తే మనం ప్రపంచానికి మన జనసేన పార్టీ ఏందో గుర్తించవచ్చు, ప్రపంచానికి మన పార్టీ గురించి అభిప్రాయం చేయొచ్చు అన్నాడు. బ్రదర్ ఎట్లుంది బ్రదర్, ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది కాంగ్రెస్ నుంచి? ఏమో బ్రో, నేను షర్మిల అంటే రీసెంట్గా ఒకసారి 2 times చూశాను అంతే. పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఏమైనా ఉందా షర్మిల గారు రాకపోతే? ఏమీ ఉండదు. అది జస్ట్ ఊరక లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఈ జనసేన ఈ టీడీపీలు సపరేట్ అయ్యారు, మేజీ 0% కూడా ఇంపాక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, మరి ఈసారి అధికారంలోకి రావాలంటే ఫైనల్గా ఎవరని చెప్తారు? అందరూ మీకు జగన్మోహన్ రెడ్డి 5 yearsలో వచ్చి చేసింది ఏదీ లేదు. అందుకని దయచేసి స్టూడెంట్స్ కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ దయచేసి ఈసారి మీ ఓటుని మంచి వాళ్ళకి ఉపయోగించుకోండి. ఏపీ డెవలప్మెంట్కి ఏమో అది చెప్పలేము. అదే చెప్తావు ఫైనల్గా, ఏపీ ప్రజలకి ఓటుకు నోటు అమ్ముడు పోకుండా కరెక్ట్ పరిస్థితిని చూస్ చేసుకోవాలి. ఓటు మీరు ఇప్పుడు డబ్బులు తీసుకుంటే రేపు మీకు ఎటువంటి లాభాలు ఉండవు. అలాగే మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు నిజాయితీగా వేయండి, ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని అంటే క్యాలెండర్ అంటే నిరుద్యోగులు కానీ క్యాలెండర్ని ఇస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు గ్రూప్ 1 అయితే ఇప్పుడు ప్రిలిమ్స్ వరకే ఆగిపోయింది. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఎస్ఐ అయితే అయిపోయింది కానీ కానిస్టేబుల్ అయితే మధ్యలోనే ఆగిపోయింది. దానికోసం 4 years అని అక్కడ ఉండేసి ఇప్పుడు మళ్ళీ అది కోర్టులో కేసు ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ మేము ఇట్లా సాఫ్ట్వేర్ కోచింగ్ రావడం లేదు. ఇక్కడ 4 years అనేది ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. అంటే వైజాగ్లో ఇప్పుడు కంపెనీస్ తీసుకొచ్చామంటున్నారు కదన్న,
ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఎక్కడ వచ్చాయండి సాఫ్ట్వేర్ కూడా డెవలప్ ట్రై చేశారు మీరు మామూలుగా అటు సైడ్ ఏమన్నా? సాఫ్ట్వేర్ కోచింగ్ కూడా రావడాలంటే మనం ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నాం కానీ వైజాగ్ పోవడం లేదు కదా. ఓకే, మామూలుగా అంటే ఏం నచ్చలేదు మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్? ఉచిత పథకాలు అయితే ఇస్తున్నారు, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. అదే ఓకే, ఎట్లుందన్న అంటే ఇప్పుడు ఉచిత పథకాలు అంటే ఇప్పుడు పేదవారికి ఇప్పుడు నాడు నేడు అట్లని ఇవన్నీ ఇప్పుడు పేదవారికి ఇళ్ళ స్థానాలు సో ఇట్లా ఇవ్వటం జరిగింది కదా. సో అవన్నీ చాలా ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయి అంటున్నారు. సో ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తాయి అంటున్నారు కదా. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటే మేబీ కొంచెం వరకు అయితే రావచ్చు కానీ పార్టీ ఫామ్ చేసేంత రాదు అని నా అభిప్రాయం. పార్టీ ఫామ్ చేసేంత రాదంటారు. సో అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి 3 పార్టీలు పొత్తుల మీద వస్తున్నాయి కదా. సో సింహం సింగిల్గా ఉంటుంది అంటున్నారు. ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి? దాని గురించి రాదని నా అభిప్రాయం. మేము మేబీ వస్తే చెప్పలేము. ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు మరి 3 రాజధానులు అంటున్నారు కదా. సో మీకు ఎక్కడుంటే బెటర్ అనుకుంటున్నారు? అమరావతి రాజధాని అయితే బాగుంటుంది. అమరావతి రాజధాని అంటే better. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ చూశారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిలో డిఫరెంట్ ఏంటంటే అని చెప్తారు. చంద్రబాబు రూలింగ్ అనేది బాగుంది. ఇక్కడైతే కొంచెం పొట్టాట్లు అనేది ఎక్కువ అవుతుంది, రౌడీజం ఎక్కువ అవుతుంది. ఎట్లుంది బ్రదర్ ఏపీలో షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? పెద్ద ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.